వెల్కమ్ టు రాణి హోమ్ మేడ్ రెసిపీస్ 2325. టుడే రెసిపీ అండి బీట్రూట్ అండ్ క్యారెట్ కాంబినేషన్లో ఒక హెల్దీ రెసిపీ చూపిస్తారండి. దాన్ని నేను బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకున్నాండి. వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అండి, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండి, జీలకర్ర, ఆవాలండి. ఫస్ట్ వీటిని బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ బాయిల్ చేద్దాం రండి. నేను గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో ఎక్కువ వాటర్ వేయొద్దండి, కొన్నే వాటర్ వేస్తాను. ఎక్కువ వాటర్ వేస్తే బాయిల్ చేసిన మిగిలిన వాటర్ పారబోయాల్సి వస్తుంది. అట్లా పారబోస్తే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అంతా పోతాయి. అందుకోసం కొన్నే వాటర్ పోస్తున్నానండి. ఆ వాటర్ మొత్తం ఈ ముక్కల్లో ఉడికిపోయి ఇంకిపోతుందండి. అప్పుడు కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక బీట్రూట్కి 2 క్యారెట్లు తీసుకున్నాను. ఇదిగోండి వాటర్ జస్ట్ ముక్కలు మునిగే వరకు పోసుకుంటానండి. నేను ఈ వాటర్ని బయట పంపనండి, ముక్కలతో పాటు ఇంకిపోయేలాగే ఉడకబెట్టేస్తానండి. మొత్తం అంతా కూడాను కొంచెం పసుపు, కొంచెం జస్ట్ ముక్కలు ఉడకడం కోసం కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, ఇవి వేసేసి వీటిని ఉడికిస్తానండి. నేను ఫస్ట్ వీటిని ఉడికిన తర్వాత అప్పుడు కూర చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను నేను. ఇదిగోండి ముక్కలు ఉడికిపోయినాయి. కొంచెం ఇంకా కొంచెం అంటే కొంచెం వాటర్ ఉందండి. ఇది కూడా నేను మొత్తం ఇంకిపోయేలాగే ఉడకబెడతానండి. నేను ఇందులో పోసిన వాటర్ని అసలు బయట వేస్ట్ చేయనండి. మొత్తం పీల్ చేసుకునేలా ఉడకబెడతాను. ముక్క సాఫ్ట్గా ఇట్లా ఉడికే వరకు ఉడికిస్తానండి. అప్పుడు వేపుడు చేసుకున్నప్పుడు మనకి టైం బాగా తొందరగా అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ఉడకడమే ఆలస్యం, కానీ కూర మాత్రం చాలా టేస్టీ ఉంటుందండి. వాటర్ ఇందులో ఉండడం వల్ల ఇంకొక 2 నిమిషాలు అయితే నేను ఆపేస్తానండి. ఆపేసి ఫ్రై చేస్తాను కూరని. ఇదిగోండి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. వాటర్ ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం తాలింపు పెట్టేసుకున్నామండి ముక్కల్ని. నేను దీంట్లో ఉల్లిపాయ వేయనండి. ఆల్రెడీ బీట్రూట్, క్యారెట్ తీయ ఉంటుంది కదా, అందుకోసం నేను ఉల్లిపాయ వేయను. ఉల్లిపాయ వేయకుండానే వేపుడు చేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయ వేసినా కూడా నేను పక్కకు పెట్టేస్తాను. ఇది కళాయి పెట్టుకున్నాను వేపుడు కోసం. కళాయి ఎక్కిందండి. ఆయిల్ వేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర అయిపోయి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం పసుపు, ఇవన్నీ ముక్కలన్నింటినీ ఇట్లా కలుపుకొని వేపుకోవాలండి. ఇది ఎక్కువసేపు కూడా ఏం టైం పట్టదండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం. ఇవ్వండి ఇట్లా అంటే స్మాష్ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం అవి వేసుకున్నాను. వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి. దీని అంచుకి రసం ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇది రైసే కాదు, రోటీలో కూడా బాగుంటుందండి. ఇలాంటి వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఒకసారి కలర్ఫుల్గా ఉంది కూర కూడా. టేస్ట్ కూడా అంటే బాగుంటుంది. ఇదిగోండి ఒక 2 నిమిషాలు వేగిపోయింది. మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. బీట్రూట్ అండ్ క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇది బ్లడ్కి కూడా చాలా మంచిది. మీకు చిన్నపిల్లలు పెట్టాలంటే ఇది ఇలాగే ఉప్పు చల్లేసి ఉంది కాబట్టి ఇలాగే కూడా కూరగిన్నెలు వేసి ఇవ్వచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు. లేదనుకుంటే కొంచెం కారం వేసుకుంటే చపాతీలో బాగుంటుందండి. ఇది బ్లడ్కి చాలా మంచిది. మొత్తం బీట్రూట్ కూర తినలేము అనుకున్న వాళ్ళు దీంట్లో క్యారెట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్ కూడా కొంచెం తగ్గిపోతుందండి. టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ అండి. సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి వేగిపోయింది మొత్తం. ఇంకా నేను ఉప్పు కారం వేసుకుంటానండి. ఉప్పు కారం మీ టేస్ట్ అన్నట్టు మీరు ఎంత తింటారన్నా చూసేసుకోండి. నేను కొంచెం బాగా తింటాం కారం. ఉప్పు ఆల్రెడీ నేను ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసానండి. అందుకోసం ఇప్పుడు కొద్దిగా వేస్తాను. చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే ముక్కలకు ఉప్పు బాగా పట్టేస్తుంది. ఇదిగోండి ఇది ధనియాల పొడి, ఇది వేయించిన ధనియాల పొడి. ఇప్పుడు పైన నేను కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేస్తానండి. వేసేసి కరివేపాకుని ఇట్లా మొత్తం కూరకి కలిపి ఒక్క 2 నిమిషాలు సిమ్లో ఉంచి మూత పెడితేనండి మొత్తం కరివేపాకు స్మెల్ కర్రీ బట్టి చాలా బాగుంటుందండి. మీరు మూత ఓపెన్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫైనల్గా అయిపోతుంది అన్నప్పుడు ఇదిగోండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. సింపుల్గా క్యారెట్ అండ్ బీట్రూట్ కాంబినేషన్లో ఒక హెల్దీ రెసిపీ అండి. అంతే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.